అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో గోల్డ్ స్కామ్ వ్యవహారం కలకలం రేపుతోంది. సిద్దేశ్వర జ్యువెలరీ సంస్థ సుమారు 3 కోట్ల రూపాయల మేర ఖాతాదారుల డబ్బు, బంగారం ఇరకాటంలో పెట్టడంతో బాధితులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేస్తానని చెప్పి యజమాని నిర్ణీత సమయానికి రాకుండా గైహాజరు కావడంతో బాధితులు ఆగ్రహంతో నిరసన చేపట్టారు. తాము కష్టపడి కూడబెట్టిన సొమ్ము తిరిగి వస్తుందో లేదోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పల్లం గ్రామం అండి. మేము బంగారం షాపు సిద్ధేశ్వరరావు నమ్మి మేము ₹1,00,000 రూపాయలు క్యాష్ కట్టానండి. వెండి ₹1,00,000 వేసానండి 2 జతల పట్టీలకి. అయితే రేపిస్తాను మాపిస్తానని ఒక 4 నెలలు 5 నెలలు బట్టి తిప్పిస్తున్నాడండి. ఈ లోపల అందరి దగ్గర ఇలా తీసుకుండి మనోడు అయిపోయాడండి. 100 మంది దాకా ఉంటారండి దగ్గరగా బాధితులు అందరూ. ఈ 100 మందిని కోట యూనియన్ ప్రెసిడెంట్ రెడ్డి గారు అన్న ఆయన అయితే ఏమన్నాడండి, రేపండి మాపండి ఆయన వస్తానంటున్నారు, మీ చిన్న చిన్న అమౌంట్ అంతా సెటిల్ చేసేస్తాను అని అన్నాడండి 100 మందికి కోటని. అయితే ఈ 2 నెలలు టైం తీసుకున్నారు తప్ప యూనియన్ సపోర్ట్ అంతా చేస్తానన్నారండి. యూనియన్ అంతా కోట కనీసం చేస్తానని ఇంతవరకు తిప్పించారు, కానీ కనీసం ఇప్పుడు వరకు కోట ఇది లాస్ట్ వాయిదా అమ్మ అని అన్నారండి. లాస్ట్ వాయిదా కోట ఆయన రానంటున్నాడని చెప్పేశారండి అని అన్నాడండి ఆయన ఏళ్ళకోట అని. అయితే మాకు జరిగిన నష్టాన్ని గవర్నమెంట్ తెలుసుకుండి మాకు మా నష్టాన్ని మాకు ఒప్పించండి సార్, మాకు కావాల్సింది. అయితే ఈ 100 మంది కోట రోడ్డుని పడ్డామండి మేము. అయితే ఈ 4 నెలలు మట్టి కోట తిరుగుతూనే ఉన్నాం సార్. అయితే మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం సార్. సిద్ధేశ్వర షాప్ లోనండి బొందు కాసున్నారు, బొందు రిపేర్ గానీ ఇచ్చానండి. పట్టుకుని వెళ్ళిపోయాడు. 2 నెలలు అయిందండి. ఎవరు ఏ సమాధానం చెప్పట్లేదండి. 2 నెలల నుంచి ప్రతి వారం 3 రోజులు ఒకసారి తిప్పించుకున్నారు ప్రెసిడెంట్ గారు. మాది అమలాపురం అండి. నా పేరు గోడ దొరకండి. నేను కాసు బంగారం ఇచ్చానండి సెవిలీ చేయమని. నేను బ్యాస్లైట్ ఒకటి ఉందండి కాసు బంగారం